వేదికను అలంకరించిన గౌరవనీయులు గురువర్యులు లక్ష్మణరావు గారు, అలాగే రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ గారు సాయిల్ గారు. నేను ఎంతో కాలంగా తన పేరు వింటున్నాను, కానీ ఈరోజు ఒక మంచి పరిచయం ఏర్పడింది. అక్కడక్కడ దాదాపు 10-15 years నుంచి వారి గురించి వింటున్నాను. ఈరోజు పరిచయం ఏర్పడింది. మిత్రులు గోపాల్, అలాగే ఈ కార్యక్రమానికి రూపకర్త వేణుశ్రీ గారు, మరియు వేదికలు అలంకరించిన మరియు ఇది ఒక అంటే సాహితీ సమావేశాల్లో అలాగే కవి సమ్మేళనాల్లో ఇంత పెద్ద ఎత్తున పాల్గొన్న మీ అందరికీ నిజంగా చాలా సంతోషం. అంటే ఇంత ఇంట్రెస్ట్ అనేది మనకు దీనిలో కనపడుతుంది. ఈ ఊరును అంటే ఇక్కడ నేను ఇటు రామడుగు, తిరుమలాపూర్ ఇట్లా వస్తున్నప్పుడు నిజానికి నేను ఎక్కడికి వెళ్తున్నాను అని ఒక ఆలోచన వచ్చింది. చాలా అందమైన గ్రామంగా, అంటే ఇట్లా వస్తుంటే పక్కన నాట్లు వేసి ఉన్నాయి పొలాల్లో, చాలా అద్భుతంగా మధ్యలో రోడ్ వస్తుంది, చాలా బాగా అనిపించింది. ఎప్పుడో 50 సంవత్సరాల క్రితము 50 సంవత్సరాల క్రితం 52 సంవత్సరాల క్రితం నేను ఆ పక్కన ఉన్న ఐతిపల్లికి వచ్చాను. ఐతిపల్లిలో ఒక 3 రోజులు ఉన్నాను. అక్కడ కూడా బయటకు వచ్చేటప్పుడు రోడ్డు వైపు వచ్చేటప్పుడు కొంత దూరం నడిచి రోడ్డు వైపు వచ్చి చూస్తే అది ఏ ఊరు అని అంటే నందగిరి కోట్ల అనేది. ఇవాళ ఇది చూస్తుంటే అప్పటి నుంచి ఎప్పుడు అటువైపు అంటే ఏది తెల్లని రంగేసిన గుడిది కనిపిస్తుంటే వెళ్ళాలి ఎప్పుడు అని అనుకునేది. సురేష్ గారు ఇక్కడ రిటైర్డ్ తహసీల్దార్, ఎక్కడ అంటే నందగిరి కోట్ల నర్సులపల్లి, అలాగే మల్లేశం, ఇట్లా ఇది చూస్తున్నప్పుడు వెళ్ళాలి అనిపిస్తుంది. కానీ ఈరోజు అనుకోకుండా ఇంత మంచి వాతావరణంలో, చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఇక్కడ పాల్గొన్నందుకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. వేణుశ్రీ గారు నేను ఇక్కడ చూస్తూ జస్ట్ కొన్ని నేను నా పల్లె చూశాను. ఇప్పటివరకు స్తంభంగాడి గంగాధర్ గారు చాలా చక్కని పరిచయం చేశారు. అంటే ఇలా చూస్తుంటే ఒకసారి ఇంకేం అవసరం లేదు, అసలు ఈ ఊర్లో ఎవరున్నారు, ఏముంది, ఎక్కడ ఏ గుడి ఉంది, ఎక్కడ ఏమున్నాయి అని మొత్తం దాంట్లో ఒక్కొక్కటి వర్ణించుకుంటూ చాలా చక్కగా, అంటే సీసపద్యాలు అనేది అవన్నీ చెప్పకాయ మాకు సీసపద్యాలు ఇవన్నీ మాకు అవసరం లేదు అనే పరిస్థితుల్లో అనే రోజు ఒకప్పుడే ఉండే 20-25 సంవత్సరాల క్రితమే సీసపద్యం చదవాలంటే చాలా కష్టమైన పని అనే పరిస్థితి ఉండేది. అలాంటి దాన్ని ఒక సరళమైన భాషలో సీసపద్యాన్ని ఇంత చక్కగా వర్ణించినందుకు నిజంగా చాలా వేణుశ్రీ గారిని అభినందించాలి. ఇంకోటి అన్నారు గంగాధర్ గారు, అంటే ఇవి 4 వాక్యాలు ఉండాలి, 6 వాక్యాలు 8 వాక్యాలు ఇట్లా ఉండాలి అనే దాంట్లో ఆ స్వేచ్ఛను కూడా తీసుకోవడం అనేది గొప్పదనం. వేణుశ్రీ గారికే అది ఆ రకమైన వచ్చింది అనుకుంటున్నాను నేను జనరల్గా. తనకు తనే సాటి. ఇంకోటి నాయక శతకంలో కూడా చూస్తాము, అంటే ఏది మన ఇన్విటేషన్ చూసినప్పుడు నాయక శతకం అంటే మరి ఏముందో ఏదో అని అనుకున్నాను, రాష్ట్రానికి ఇదేంటో అని అనుకున్నాను. కానీ చాలా సరళంగా, చాలా క్లుప్తంగా ఒక్కొక్కటి, అంటే ఈరోజు అంటే సమాజంలో జరుగుతున్న ఒక్కొక్క విషయాన్ని చాలా చక్కగా వివరించడం అనేది చాలా గొప్పదనం. అంటే కవితని చదివేటప్పుడు జనరల్గా మనం ఒక నలుగురిని ప్రోగేయాలనుకున్నప్పుడు అబ్బా కవి సమ్మేళనం వద్దులే అనే పరిస్థితిలో ఉన్న రోజుల్లో ఈ కవిత కానీ ఇలాంటి పద్యాలు కావ్యాలు ఆవిష్కరించి ఈ కావ్యాలు చదవడానికి కోసం తీసుకున్న అంటే ఇందులో ఉన్న ఇతివృత్తాలు తీసుకున్నప్పుడు ఎవరైనా సరే రాయాల్సిందే కవిత్వము, రాయాల్సిందే ఒక కావ్యము అనే ఒక ఆలోచన రేకెత్తించిన వేణుశ్రీ గారికి నిజంగా అభినందనీయం. ఇంకా 1వ భాగం 2వ భాగం అంటున్నారు కాబట్టి ఇది చూడాలనే సీరియల్గా ఇప్పుడు అప్పుడప్పుడు మన సీరియల్ కూర్చున్న తర్వాత ఇది అయిపోలే దాదాపు 7 years నుంచి 8 years నుంచి ఏదో సీరియల్ వస్తున్నట్టుంది. అట్లా ఇంకా రాలేదు అనిపిస్తే అట్లే వెళ్తుంది ఒక్కొక్కరి నుంచి అట్లా ఈ 1వ భాగం 2వ భాగం మరి ఇన్ని భాగాలుగా ఇది వెళ్తుందో వేణుశ్రీ గారిని. ఇది ఆ వేణుశ్రీ గారి నుంచి జాలువారిన కవిత్వం నిజంగా చాలా సంతోషంగా ఉంది. అంటే దీనికి యాక్చువల్గా నేను ముఖ్య అతిథి అనేది నేను అనుకోవట్లేదు, ఎందుకంటే నాకు ఇంట్రెస్ట్ ఉన్న ఒక సబ్జెక్ట్ ఇది. ఇంటర్మీడియట్ నుంచి ఇప్పుడు తత్వాది ప్రమోద్ ఇక్కడ ఉన్నాడు, వాళ్ళ ఫాదర్ నేను వాళ్ళ విలేజ్లో 81, 82 ఆ ప్రాంతంలో కూడా కవి సమ్మేళనంలో పాల్గొన్నప్పుడు అక్కడ అట్లా సో ఎక్కడైనా అవకాశం దొరికితే పాల్గొనడానికి ట్రై చేస్తుంటాను. కాబట్టి
ఈ అవకాశం ఇచ్చిన వేణుశ్రీ గారికి అలాగే ఈ సభకి మీ అందరికీ మా యొక్క ధన్యవాదాలు చెప్తూ ఇలాగే కొనసాగించాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.